శుభోదయం. మీ చిదానంద రెడ్డి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చిదానంద రెడ్డిగా మీకు ఉపయోగపడే ఒక సైట్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఆ సైట్ పేరు తెలంగాణ బడి .in. తెలంగాణ బడి .in అనే ఈ వెబ్సైట్ తెలుగు ఉపాధ్యాయులందరికీ చాలా ఉపయోగపడేది. దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, దానిలో ఏమేమి కాంటెంట్ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా తెలంగాణ బడి .in అని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుగులో తెలంగాణ బడి అని సైట్ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లక్షణాలు, ఇందులో ఏముంటాయి అనే విషయాలన్నీ పైన ఉంటుంది. తర్వాత ఉచితంగా డిజిటల్ పాఠాలు ఉంటాయి. ఇక్కడ చూద్దాం. డిజిటల్ పాఠాలు ఓపెన్ చేసిన తర్వాత దీనిలో వివరణ ఉంటుంది. కిందికి వస్తే డిజిటల్ పాఠాల కొరకు కింది లంకెలను నొక్కండి అని ఉంది కదా. దీనిలో 6th, 7th, 8th, 9th, 10th తర్వాత వ్యాకరణము, వీటి గురించి అన్నిటి గురించి వివరణ ఉంటుంది. మొదటగా 6వ తరగతి చూద్దాం. 6వ తరగతిని క్లిక్ చేద్దాం. 6వ తరగతిలో ఉన్నటువంటి పాఠాల వివరాలన్నీ ఇక్కడ వచ్చాయి. దాని తర్వాత ఈ డిజిటల్ పాఠాలను డౌన్లోడ్ చేయడానికి కింద లింకులు కూడా ఇచ్చారు. ఓకే, డైరెక్ట్గా ఆన్లైన్లో చూడటానికి అభినందన అనే పాఠాన్ని చూద్దాం. దీన్ని క్లిక్ చేద్దాం. పాఠం ఓపెన్ అయింది. చూడండి, పూర్తిగా బొమ్మలతో పిల్లలకు అర్థమయ్యే విధంగా పదార్థాలు, రకరకాల బొమ్మలు పిల్లలకు చూడటానికి చాలా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉన్నాయి. దాంతోపాటు వివరణ కూడా ఉంది. ప్రశ్న జవాబులు కూడా ఉన్నాయి. పాఠంలోని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. లాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. భాష గురించి ముఖ్యాంశాలు. ఈ విధంగా ఒక్కొక్క పాఠానికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. కేవలం 6th క్లాస్ మాత్రమే కాకుండా 10th క్లాస్ వరకు ప్రతి పాఠం పూర్తి వివరణ ఇందులో ఉంది, బొమ్మలతో కూడి. అలాంటప్పుడు ఈ వెబ్సైట్ని మనము పిల్లలకు మనకున్నటువంటి డిజిటల్ స్క్రీన్లలో, అంటే 6th, 7th డిజిటల్ స్క్రీన్స్ లేవు. సో 8th, 9th, 10th మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి. వెబ్సైటే కాబట్టి ఎటువంటి పెన్ డ్రైవ్ లాంటిది ఏం అవసరం లేదు. ఓపీఎస్ ఆన్ చేసుకొని తెలంగాణ బడి .in అని టైప్ చేసి మనం పిల్లలకు ఈ వీడియోలో చూపిన విధంగా మనం ఓపెన్ చేస్తూ చూపిస్తుంటే బొమ్మలతో చూస్తారు కాబట్టి పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా వేరే పాఠాలు, అది కాకుండా ఇంకా వెనక్కి వెళ్తే 7th, 8th, 9th, 10th. సరే, ఇప్పుడు 10th చూద్దాం. 10వ తరగతిలో దానశీలము లాంటి పాటలు ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు రామాయణం ఉపవాచకం కూడా ఉంది. సరే, రామాయణం ఉపవాచకం చూద్దాం.
చూడండి ఎంత చక్కగా బొమ్మలతో కూడినటువంటి వివరణ ఉందో. ఇలా వివరణ ఉంటే పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే అండి, ఈ విధంగా వెబ్సైట్ని చూపించే ప్రయత్నం చేయండి. పిల్లలకు అర్థం కావడానికి కోసం చాలా కష్టపడి ఈ యొక్క వెబ్సైట్ని తయారు చేసినటువంటి, చూడండి ప్రతిదీ కూడా, ప్రతి పార్ట్ కూడా బొమ్మలతో సహా అర్థమయ్యే విధంగా ఉంది. ఓకే అండి, తయారు చేసినటువంటి గొల్లపల్లి గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ అందరూ ఈ వెబ్సైట్ను ఉపయోగించుకొని పిల్లలకు అర్థమయ్యే విధంగా ఆన్లైన్ డిజిటల్ పాఠాలు చెప్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.